చేయబోతున్నాము. మూడవ తరం ఘట్టమనేని శివరామకృష్ణ గారి మూడవ తరం జయకృష్ణ గారిని లాంచ్ చేయబోతున్నాము. శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా చాలా గొప్ప కార్యక్రమంలో మనం ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నామండి. సో సూపర్ స్టార్ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభిమానము చాలామంది హీరోస్కి ఉంటుందండి, చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ సూపర్ స్టార్ గారి అభిమానుల ప్రత్యేకతే వేరండి. యు నో వై? బికాజ్ ఒకటి కాదు, రెండు కాదు, 350 సినిమాలు అప్రతిహతంగా నటించినటువంటి మహానుభావుడైన, ఎన్ని డిఫరెంట్ జానర్స్ చేశారు, ఎన్ని అద్భుతమైన సినిమాలు. అంటే సినిమాల్లో నటించడం మాత్రమే కాదండి, మీ గుండె చెప్తున్న ప్రతి మాట నిజం, 100కు 100% నిజం. ఇప్పటి వరకు చాలా మంది హీరోస్ ఉన్నారండి, చాలా వారికి అంటే వారిని పొగుడుతూ పిలవడానికి చాలా గొప్ప గొప్ప బిరుదులు ఉన్నాయి, యూనో అక్యులైట్స్ ఉన్నాయి. బట్ మన సూపర్ స్టార్ కృష్ణ గారిని మాత్రం ప్రతి ఒక్కరు హీరో కృష్ణ గారు అని మాత్రమే చెప్తారు. హీరో వారికి ఇంటి పేరులా మారిపోయింది. ఘట్టమనేని మాత్రమే కాదండి, హీరో వారి ఇంటి పేరులా మారిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? సినిమాల్లో మాత్రమే వారు హీరో కాదండి, నిజ జీవితంలో కూడా నిజమైన హీరో వారు. చిన్న సినిమా ప్రొడ్యూసర్ అయినా, పెద్ద సినిమా ప్రొడ్యూసర్ అయినా, వారు నిలబడే వరకు తను నిలబడి వారిని నిలబెట్టినటువంటి మహా వ్యక్తిత్వ శిఖరం మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ మన తెలుగు సినిమా చరిత్రకి ఎన్ని గొప్ప కీర్తి పతాకాలు తీసుకొచ్చి పెట్టారండి. ఎంత టెక్నికల్గా ఎంత డెవలప్ అయింది. ఈరోజు మన టెక్నాలజీ పరంగా మన సినిమాల్లో చెప్పుకుంటున్న ప్రతి టెక్నికల్ ఆస్పెక్ట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ అవర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు గారేమో. అండ్ ఈరోజు అగ్నిపర్వతం సినిమా సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1980 జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సంక్రాంతి కానుకగా ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పటి వరకు ఆ సినిమా డైలాగ్స్ ఇప్పటికీ అగ్గిపెట్టుందా బాస్? ఉందా? ఇప్పటి వరకు ఆ డైలాగ్స్ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ ఆ జమదగ్ని క్యారెక్టర్కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంత అద్భుతమైన సినిమా 40 ఏళ్ల తర్వాత కూడా మనకి ఇంకా గుర్తుండిపోయినటువంటి సినిమా. అండ్ మన తెలుగు సినిమా ఔన్నత్యాన్ని పెంచినటువంటి సినిమా, మన సూపర్ స్టార్ కృష్ణ గారి సత్తాను చాటినటువంటి సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? అశ్విని దత్ గారు. మరి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ ఎవరు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ ఎవరు? గట్టిగా అశ్విని దత్ గారు. మరి ఇప్పుడు మూడవ తరం హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారి అందాన్ని, టాలెంట్, మనసుని మన మహేష్ బాబు గారి ఎంటైర్ ఆరాని సొంతం చేసుకున్నటువంటి మన జయకృష్ణ ఘట్టమనేని లాంచ్ కాబోతున్నారు. మన అశ్విని దత్ గారి సమర్పణలో లాంచ్ కాబోతున్నారు. ఇది ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నటువంటి శుభ తరుణం అండి. చాలా అద్భుతమైన రోజు ఇది. ఎందుకంటే అభిమానం ఇంతకు మించి ఇంకా ఎక్కడ ఉండదేమో అని ప్రూవ్ చేసేటువంటి రోజు అండి ఇది. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రోజు ఇది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒక సంవత్సరంలో 18-19 పైగా సినిమాలు చేసినటువంటి చరిత్ర. అంటే తన గడప దాకా వచ్చి 19కి పైగా సినిమాలు, ఇంకా కొన్ని సినిమాలు పూర్తి చేసుకోలేకపోయారు. సో రికార్డ్ అంటే అది. అంటే వారు ఎవరి కోసం కష్టపడ్డారు? తన ప్రేక్షకుల కోసం కష్టపడ్డారు, తన సినిమా ఇండస్ట్రీ కోసం కష్టపడ్డారు, తనను నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కోసం, డైరెక్టర్స్ కోసం కష్టపడ్డారు. జనరల్గా అండి ఎక్కడైనా సినిమా చేసేటప్పుడు, ఎవరైనా సినిమా చేసేటప్పుడు 100 లెక్కలు వేసుకుంటారండి. సినిమా ఎవరిది రిలీజ్ అవుతుంది, నా కాంబినేషన్లో ఎవరున్నారు, ఏ హీరోయిన్ ఉంది, ఏ హీరో ఉన్నారు, నా క్యారెక్టర్ నిడివి ఎంత. కానీ వారు ఎన్ని మల్టీ స్టారర్ సినిమాస్ చేశారు. ఇప్పటి వరకు అన్ని మల్టీ స్టారర్స్ చేసిన
మల్టీ స్టారర్ మూవీస్ చేసినటువంటి హీరో ఎవ్వరూ లేరు మన తెలుగులో. ఫస్ట్ మల్టీ స్టారర్స్ అతి ఎక్కువ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారే. సో వారు సినిమా చేసేటప్పుడు మల్టీ స్టారర్ చేసేటప్పుడు శోభన్ బాబు గారు లాంటి వారితో మల్టీ స్టారర్ చేసేటప్పుడు ఈ సినిమాలో కథ మొత్తం తెలుసుకుని నీకు ఏ క్యారెక్టర్ కావలిస్తే ఆ క్యారెక్టర్ చెయ్యు, మిగిలింది నేను చేస్తాను అని చెప్పుకున్న నిస్వార్థ హీరో ఎవరైనా ఉన్నారా మన ఇండస్ట్రీలో? దట్ ఈస్ అవర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో వారి కాంస్య విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించబోతున్నాము. నిజంగా అక్కడ ఉన్నది విగ్రహం కాదండి, వారి ఆత్మ ఉంది. వారి ఆత్మ ఈ నేలలో వారి ఆత్మ ఉంది. ఇక్కడ మన ఈనాడు సినిమా క్లైమాక్స్ అంతా చేశాము. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి మన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది, మన తెలుగు రాష్ట్రానికి షిఫ్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు అసలు ఏం లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ షూటింగ్ చేస్తామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ప్లేసెస్ని రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్లో షూటింగ్ చేసి యూనో మన 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 ప్రాంతాల యొక్క గొప్పతనాన్ని సినిమాకి ఎక్కించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో వారి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో ఉందండి చరిత్ర, ఎంత చెప్పినా తనివి తీరని చరిత్ర ఇది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇది కారు మధ్యలో అడ్డంగా పెట్టారంట, అండ్ మీరు ప్రేక్షకులందరూ దయచేసి ముందు వైపుకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. AP 39J 2727 ఈ కారు దయచేసి అడ్డంగా ఉందంటండి, కొంచెం తీసేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదే చెప్తున్నాం కదండి, ఇదే సెంటర్లో షూటింగ్ జరిగింది. అండ్ దయచేసి కెమెరాల ముందు లేవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. 200వ సినిమా ఇక్కడే షూటింగ్ చేసుకుంది, ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ చేసుకుంది. అప్పుడు మీరు అందరూ చూసారండి, చాలా మంది చిన్న పిల్లలు అయి ఉంటారు, చూసారు కదా. ఇంత స్టార్డమ్ని అనుభవించిన తర్వాత కూడా 350 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్, లెక్కలేనంత చరిత్ర ఇంత ఉన్నా కూడా వారు మట్టి మనిషిలాగా అండి, మనతో కలిసిపోయి ఎటువంటి స్వార్థం లేకుండా, అంటే మనిషి అంటే ఇలా ఉండాలి అని ఈ విగ్రహం మనకు గుర్తు చేయబోతుంది. ఎలా నిలబడాలి, ఎలా పోరాడాలి, ఎన్ని అవరోధాలు వచ్చినా ఎలా మనం చరిత్రకారులుగా నిలిచిపోవాలి అని ఈ విగ్రహం చెప్పబోతుంది, మనం శాశ్వతంగా చెప్పబోతుంది. ఇక్కడ కేవలం మనము ఒక విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించట్లేదండి, ఒక చరిత్రను ఆవిష్కరిస్తున్నాము. మనకి గుర్తు చేసే చరిత్ర, మనల్ని తట్టి లేపే చరిత్ర, మనం ఎంత నిస్వార్థంగా బ్రతకాలో చెప్పే చరిత్ర, మనం ఎలాంటి మన సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా అహర్నిశలు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన కోసం, మన భూమి కోసం ఎలా తాపత్రపడాలో చెప్పే చరిత్రకి శ్రీకారం చుట్టబోతున్నాం అండి. అండ్ ఈరోజు 3వ తరం హీరో కృష్ణ గారిని తలుచుకున్నప్పుడు మనం ఏమంటాం? జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు అంటాం కదా. ఈ అబ్బాయి పేరు తలుచుకున్నప్పుడల్లా వారికి జై కొట్టినట్టే లెక్క. మన రమేష్ బాబు గారి అబ్బాయి, మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనుమడు, ముద్దుల మనుమడు. సో ఈరోజు వారి సినిమా ఆవిష్కరించడం జరగబోతుందండి, ఓపెనింగ్ జరగబోతుంది ఈరోజు. 2026 ఫస్ట్ డెబ్యూ ఇది, ద మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఇది. జయకృష్ణ గారిని లాంచ్ చేయబోతున్నారు అశ్విని దత్ గారు అండ్ జమ్ని కిరణ్ గారు చందమామ కథలు బ్యానర్లో. సో ఒకసారి గట్టిగా చప్పట్లు మన జయకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఈ మహానుభావుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్ల కాంబినేషన్ వారు. సో అంటే ఒకవైపు మహేష్ బాబు గారు ఎంత ప్రెస్టీజియస్ మూవీస్ చేస్తున్నారో, ఎంత అద్భుతంగా మనల్ని అందరిని అరలిస్తున్నారో, ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నారో, మన బుర్రిపాలెంని అడాప్ట్ చేసుకుని ఎంతమందికి ఎన్ని సేవలు చేస్తున్నారో, ఇవన్నీ ఈ గుణాలన్నీ మన జయకృష్ణలో పుష్కలంగా ఉన్నాయని డెఫినెట్గా మరొక చరిత్రకారుడిగా నిలుస్తారు. సో ఇంకా సేపట్లో మనకు మన ఎంటైర్ టీం రాబోతోంది, మహానుభావులు రాబోతున్నారు, అతిరథ మహారథులు రాబోతున్నారు. మీరు అమితంగా ప్రేమించే ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది రాబోతున్నారు. సో వారు వచ్చిన తర్వాత మనం లాంచ్ చేద్దాము మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని. ఇప్పటి వరకు అప్పటి వరకు
ఒక మంచి సాంగ్ ఏదైనా వేద్దామా కృష్ణ గారి సాంగ్? ఎన్ని సాహసాలు, ఎన్ని సంచలనాలు, ఎన్ని సహాయాలు, ఎన్ని అద్భుతాలు, ఇవన్నీ కలగలిపితేనే మన సూపర్ స్టార్ కృష్ణ గారు అవుతారండి. డాక్టర్, పద్మభూషణ్, వాట్ నాట్, నటశేఖరుడు, సూపర్ స్టార్, హీరో, అన్నిటికీ మించి మన కుటుంబంలో ఒకరుండి మన గుండెల్లో నిలిచినటువంటి మరపురాని మనిషి అండి. నిజంగా వారు చేసినటువంటి సినిమాల్లో ఒక పేరు చెప్పాలండి, దేవుడు చేసిన మనిషి. దేవుడు తన స్వయంగా తన చేతులతో తన ప్రతిరూపాన్ని నిర్మించుంటారు. రైట్? మన అల్లూరి సీతారామరాజు గారు మనకు విప్లవం నేర్పించి మన గుండెలో అల్లూరి సీతారామరాజు గారిని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిత్వ శిఖరం. వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతోందని దానికని కుటుంబ సభ్యులందరూ విచ్చేశారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఒక చరిత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. అగ్నిపర్వతం మూవీ, బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్. ఇప్పటి వరకు ఆ క్యారెక్టర్ని మర్చిపోయేది లేదు. ఆ క్యారెక్టర్ని రిప్లేస్ చేసే క్యారెక్టర్ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. సో అటువంటి సినిమా 40 ఏళ్ళ ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ, ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే రోజు ఎగ్జాక్ట్లీ రఘురామకృష్ణరాజు గారు వచ్చారండి, మన డిప్యూటీ స్పీకర్. ఒకసారి గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుదాము మనస్ఫూర్తిగా. అండ్ చాలా మంది పెద్దలు విచ్చేశారండి. సో అందరినీ నేను సాధారణంగా మీ కర్తవ్య ధ్వనితో స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మన బంగారయ్య గారు, మన సూపర్ స్టార్ గారి సోదరులు, ప్రొడ్యూసర్ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు వచ్చారు, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండ్ స్వాగతం. అండ్ శ్రీ కేశినేని చిన్ని గారు, మన ఎంపీ గారు, గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుదామండి. సాదర స్వాగతం. శ్రీ కేశినేని శివనాథ్ గారు, మన చిన్ని గారు, అండ్ మన బుద్ధ వెంకన్న గారు, ఎక్స్ఎమ్మెల్సీ, మన బోండా ఉమామహేశ్వరరావు గారు, మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, వారిని స్వాగతంగా ఆహ్వానం పలుకుతున్నాను. అండ్ ఈరోజు మనము ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. దాంతో పాటు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్, జయకృష్ణ గారిని లాంచ్ చేయబోతున్నాము. సో ఆ సినిమా డైరెక్టర్, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అజయ్ భూపతి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య RX100 అండ్ మంగళవారం సినిమాని సృష్టించి యువతలో కొత్త క్రేజ్ ని సంపాదించుకున్నటువంటి మన డైరెక్టర్ అజయ్ భూపతి గారు వచ్చారు, వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. అండ్ మన స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి. మన చందమామ కథల్లో బ్యానర్ లో ఈ సినిమాని సృష్టించబోతున్నటువంటి మన జమ్ని కిరణ్ సార్ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మినిస్టర్ గారు శ్రీ కొల్లు రవీంద్ర గారిని స్టేజ్ పైకి సాధారణంగా మీ కరతాల ధ్వనితో స్వాగతం పలుకుతున్నానండి. కొల్లు రవీంద్ర సార్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబ సభ్యులు గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాండి. 3వ తరం హీరో, మన వంశోద్ధారకుడు, గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. ఈ రోజు శ్రీనివాస మంగాపురం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు, డెబ్యూ చేయబోతున్నటువంటి హీరో మన జై కృష్ణ గారు వచ్చారు. తాతగారి పేరుని ఎంత అద్భుతంగా పెట్టుకున్నారండి, జై కృష్ణ అని. వారి పేరుని పలికినప్పుడల్లా, వారిని పిలిచినప్పుడల్లా మనం సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకున్నట్టే, వారికి జై జైలు పలికినట్టే. సో జై కృష్ణ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తాము. మీ గుండె నిండా ప్రేమతో మన సూపర్ స్టార్ కృష్ణ గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన మహేష్ బాబు గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన రమేష్ బాబు గారి పైన ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమంతా కురిపిస్తూ మన జయకృష్ణ గారిని ఆశీర్వదించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ.
అండ్ మిగతా వారందరూ రాబోతున్నారండి, పెద్దలందరూ రాబోతున్నారు. సో పుష్పాంజలి కూడా జరగబోతోంది, విగ్రహావిష్కరణ జరగబోతోంది, శ్రీనివాస మంగాపురం లాంచ్ జరగబోతోందండి. సో ముందుగా కుటుంబ సభ్యుల్ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. గట్టమనేని నరసింహారావు గారు, హనుమంతరావు గారి తనయులు, వారిని స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిమానులందరూ ముందు వైపు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరందరూ ముందు వైపు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవాయుధం మే సుమనస్యమానో దివి దేవావసవో దీర్ఘమాయుః అగ్నిర్వసజుభవ. ఆదిశేషగిరిరావు గారి కుమారులు బాబీ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. కొబ్బరికాయలు తిండి. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు, ఎందుకంటే పూజ జరుగుతోందండి, పుష్పార్చన జరుగుతోంది. ఈ నేల ఎంత పవిత్రమైందో మన లెనిన్ సెంటర్ గురించి మనకు ప్రపంచానికి తెలిసేలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మ ఇక్కడే ఉంది అనడానికి ఒక చిన్న నిదర్శనం అది. వారి అస్థికలను ఇక్కడ తీసుకొచ్చి ఈ విజయవాడ నేల మీద, ఈ పవిత్ర నేల మీద, ఈ లెనిన్ సెంటర్ లో ఇక్కడికి తీసుకొచ్చి వారి అస్థికల్ని పెట్టడం జరిగిందండి. అండ్ అదే ప్లేస్ లో ఇక్కడ ఇప్పుడు విగ్రహావిష్కరణ జరగబోతోంది. నాకు తెలిసి ఆ నిలువెత్తు విగ్రహంలో మన గుండెల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. వారి ఆత్మ ఇక్కడే ఉంది మన చుట్టూ. ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీ బోండా ఉమా సార్ కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. చిన్ని సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. కొల్లు రవీంద్ర గారికి స్వాగతం అండి. అండ్ అవర్ డైరెక్టర్ అజయ్ భూపతి సార్ ఈస్ హియర్. మన జయకృష్ణ గారిని అంటే మనకు ఒక చరిత్రలా నిలిచిపోయేలా నిలబెట్టేందుకు వచ్చినటువంటి డైరెక్టర్ వారికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తామండి. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు, చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. 3వ తరం హీరోని, మన గట్టమనేని వంశం 3వ తరం హీరోని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారు. సో అది వారు చేస్తున్నటువంటి సాహసం కత్తి మీద సాములు అంటే. ఒకసారి గట్టిగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. అండ్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, మన సిటీ మేయర్, విజయవాడ సిటీ మేయర్ గారు వచ్చారండి. వారిని మనస్ఫూర్తిగా మీ కర్తాల ధ్వనులతో స్వాగతం పలుకుదాము. మన విగ్రహ కమిటీ మెంబర్స్ సుధా స్వామి గారు, జితేంద్ర గారు, అన్షీరం బుజ్జి గారు, వీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అజయ్ భూపత్ సార్ ఒకసారి మిమ్మల్ని చూస్తారంట. వీరే మన జయకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి సార్. వారు ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నారంటే మీ అందరి ప్రేమంతా వారి బాధ్యత. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఉన్నటువంటి ప్రేమంతా, మన మహేష్ బాబు గారి ఉన్న ప్రేమంతా వారి బాధ్యత. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము మీ చప్పట్ల రూపంలో అజయ్ భూపతి సార్ కి. ఈ సినిమా సెన్సేషన్ అవ్వాలి, శ్రీనివాస మంగాపురం ఒక అద్భుతంగా నిలిచిపోవాలి మన తెలుగు తెరపై మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎన్ని సాంకేతిక విలువలు మన తెలుగు తెరకు పరిచయం చేశారండి. అప్పటి వరకు స్టూడియోల్లోనే సినిమాలు జరుగుతూ ఉండేవి. బట్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాని అవుట్డోర్స్ కి, ప్రజల మధ్యలోకి తీసుకొచ్చారు. షూటింగ్స్ ని స్టూడియోల నుంచి అవుట్డోర్స్ తీసుకొచ్చారు, అవుట్ ఆఫ్ ద కంట్రీకి తీసుకువెళ్లారు. ప్రతి దాంట్లో ఫస్ట్ ఇనాగ్రేట్ చేసింది, ఫస్ట్ లాంచ్ చేసింది, ఫస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అందుకే నంబర్ 1 ఎవరు? మన సూపర్ స్టార్ కృష్ణ గారు. మన ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫర్ తెలుగు ఫిల్మ్స్, మన ఫస్ట్ కౌబాయ్, మన ఫస్ట్ సినిమాస్కోప్ సినిమా, మన ఫస్ట్ 70mm, మన ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, మన ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్, వాట్ నాట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఫస్ట్ ఉన్నాయో.
ఎంతమందిని పరిచయం చేశారో, ఎంతమంది వెనకబడిపోతుండే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారో, వారిని నిలబెట్టారో, వారికి జీవితాన్ని ఇచ్చారో. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోలను, ఆ డైరెక్టర్లని మర్చిపోయే వాళ్ళని చూసాం కానండి, ఫ్లాప్ అయిన వారిని కూడా తీసుకొచ్చి వారికి బ్రతుకునిచ్చేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ అవర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు. ఎవరినైనా పేర్లతో పిలుస్తామండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అగలేట్స్ పిలుస్తాము, బట్ కృష్ణ గారిని మాత్రమే మనము హీరో కృష్ణ గారు అని పిలుస్తామండి. సో ఇంకొద్ది క్షణాల్లో మనం ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ జరగబోతోందండి. మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో, మీ గుండె నిండా ప్రేమతో వర్షం కురిపించాలండి మీ చప్పటి రూపంలో. సో అశ్విని దత్ సార్ని నేను స్టేజ్ పైకి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్వైల్ చేయడం కోసము. అండ్ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి. బంగారయ్య సార్, ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు బంగారమేనండి. ఆదిశేషగిరిరావు గారు మరియు 3వ తరం హీరో మన జయకృష్ణ గారు అండ్ జమ్ని కిరణ్ సార్, వీరందరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. మన సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహావిష్కరణ జరగబోతోంది. మన విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి గారు, జితేంద్ర గారు, శ్రీరామ్ బుజ్జు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంతమంది పెద్దల సమక్షంలో మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మన లెనిన్ సెంటర్లో, మన విజయవాడ నడిబొడ్డులో, మన లెనిన్ సెంటర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి చివరికి వారు ఇక్కడే నిలిచిపోయారండి. ఇక్కడ దాకా వచ్చి నిలిచిపోయారు, మన లెనిన్ సెంటర్లో నిలిచిపోయారు. వారి ఆవిష్కరణ జరగబోతోంది, కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిప్పులు కురిపించినటువంటి మన జమదగ్ని రూపంలో మనకు కనిపించబోతున్నారండి. మన అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని రూపంలో ఆ గెటప్ లో ఉండబోతున్నారు. లెట్స్ అన్వైల్ నౌ. ఒక్కసారి మీ కర్తల ధ్వనులతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు. పద్మభూషణుడు, డాక్టర్, నటశేఖరుడు, సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు, మీ అందరి ప్రేమ కురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి. కరెక్ట్ గా 40 ఏళ్ల క్రితం సో వారు ఈనాడు సినిమాలో పిడికిలెత్తినటువంటి పిక్చర్ అండి అది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. వారు ఈనాడు సినిమా గెటప్ లో ఉన్నారు. ఈనాడు సినిమా క్లైమాక్స్, ఈనాడు సినిమా మాక్సిమం షూట్ ఎక్కడ జరిగింది? ఇదే నేల మీద, ఇదే మట్టి మీద, ఇదే విజయవాడలో, ఇదే పవిత్ర స్థలిలో, ఇదే లెనిన్ సెంటర్ లో ఇక్కడే జరిగింది. సో అక్కడే నిల్చుండిపోయారు వారు, పిడికిలెత్తి పోరాడాలని నేర్పిస్తూ, గెలవాలని నేర్పిస్తూ, ఒక చరిత్రగా మిగిలాలని గుర్తు చేస్తూ ఇక్కడ విగ్రహమై నిల్చున్నారు. ఆ విగ్రహానికి మీ ప్రేమతో, మీ చప్పట్లతో ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పూలమాల సమర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్స్ ఆల్. జై కృష్ణ. మనం ఘట్టమనేని వంశపు 3వ తరం నట వారసుడు, వారికి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు వారి సినిమా ఇక్కడ లాంచ్ గా జరగబోతుంది, వారిని లాంచ్ చేయబోతున్నాము. బాబు సుధా, అందరూ ఇక కిందకి వచ్చేయండి, ఇటువైపు వచ్చారు స్టేజ్ మీదకి. పైన మీరు ఇద్దరే ఉండండి.
ఏ బాలా బాలా ఏ బాలా ఇక మీరు వచ్చేయండి అమ్మ కిందకి. ఆ ఫోటో తీదురులే, మీరు వచ్చేయండి కిందకి. మీటింగ్ స్టార్ట్ చేసేయండి. సో మనమడు చేతుల మీదుగా మన సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల సమర్పణ జరుగుతోందండి. ఒకసారి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం అండి. 40 సంవత్సరాల క్రితం ఇదే నేల మీద నేను ఎన్నో షూటింగ్స్ చేసి ఎంతో చరిత్ర సాధించినటువంటి మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా. ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది. జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అలరించారు, మనల్ని ఎంతగా ఇన్వైట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు, వారి విగ్రహావిష్కరణ. సో వీటన్నిటిని కలిపి ఈరోజు ఒక చరిత్ర అండి. సో ఆ చరిత్రను మనం కల్లారా వీక్షిస్తున్నాము. మనందరం నిజంగా అదృష్టవంతులము. సో ముందుగా వారు మాట్లాడితేనే ఒక చరిత్ర అండి. కంచు కంఠం వారిది. మన డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీతోనే మొదలెడతాను సార్. మీకంటే మీరు మాట్లాడితేనే అందరిలో ఇంకా మనస్ఫూర్తిగా గుండె నిండా పిడికెత్తుతారు. హీరో కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. మరి ఆయన 65లో సినిమాల్లో స్టార్ట్ చేయటం మొదలు పెడితే 74 సీతారామరాజు, 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తయినాయి. ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో 100 సినిమాలు పూర్తయినాయి. ఇప్పటికి సీతారామరాజు, రామరాజు, ఈ స్టిల్ రామరాజు. సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇవాళ అగ్ని పర్వతం, మా దత్తు గారి సినిమా రిలీజ్ అయిన రోజు, అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు, జమినీ కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ. అగ్ని RX 100తో బాబు, RX 100తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన
లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. మూడో జనరేషన్ జై కృష్ణ. కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది. అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణ గారి అభిమానులు అందరికీ మనవాడు అద్భుతమైన విజయాన్ని. సినిమా అద్భుతంగా వస్తుంది. రష్ చూసాం, తిరుగులేదు. అబ్బాయిని మీరు చూసారు ఎలా ఉన్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో. యాక్షన్ కూడా అదరగొడతాడు. కృష్ణ గారి మంచితనం, మహేష్ బాబు యాక్షను అన్నీ కలిపిన కుర్రాడు. అంచేత ఫోటో ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. ఈ సినిమా విజయవంతం కావాలని మొన్ననే మా భీమవరంలో కూడా కృష్ణ గారి విగ్రహం లాస్ట్ ఇయర్ ఆవిష్కరించాం. కృష్ణ గారి విగ్రహం ఆల్మోస్ట్ అన్ని సిటీల్లో కూడా ఉంది. ఇది ఓన్లీ కృష్ణ గారు మీ అందరి గుండెల్లో ఉన్నారు. విగ్రహాలు అనేది సింబాలిక్. మీ అందరి గుండెల్లో హీరో కృష్ణ గారు ఉన్నారు, ఉంటారు. మంచితనం అంటే కృష్ణ గారే. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మానవత్వం మూర్తిభవించిన మనిషి. అందుకనే మీరు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్పారండి. మరి ఒకసారి మీ ఆశీర్వచనాలు మన జై కృష్ణ గారికి. ఇప్పుడు మన ఎంపీ శ్రీ కేశినేని చిన్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై కృష్ణనా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం తెనాలి ఎక్కువ. వారి కుటుంబం నిజంగా విజయవాడ మీద కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడ ఎట్టా ఉందని అడిగేవాళ్ళు. అంత ప్రేమ అంటే మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంటే అంత ప్రేమ ఉందా లేదా? తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న ఆత్మీయత కృష్ణ గారు ఏ రోజు కూడా తలుచుకునేవాళ్ళు. కుటుంబంతో నాకు కూడా కొంత అనుబంధం ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. జయకృష్ణ చిన్నప్పుడు ఏదో చబ్బీగా చూసా. జయకృష్ణని చూస్తే చక్కటి హీరోగా, మహేష్ బాబులాగా చక్కటి అందమైన హీరోగా ఇవాళ జయకృష్ణ వస్తున్నారు. కాబట్టి మనందరం మరొక చక్కటి హీరోని అతి త్వరలో చూడబోతున్నాం. వారిని లాంచ్ చేస్తున్న అశ్విని దత్ గారు ఎంతోమంది ప్రముఖ హీరోల్ని లాంచ్ చేసి మళ్ళీ మన విజయవాడ నగరానికి చెందిన వ్యక్తే. కాబట్టి ఆయన చేతిలో, హిమాలయ చేతిలో జయకృష్ణ గారి భవిష్యత్తు రాబోయే సినిమా ఎంత హిట్ అవుతుంది? సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కృష్ణ గారి విగ్రహం ఆ రోజు ఇక్కడే షూటింగ్ జరిగింది. ఈనాడు సినిమాలో స్టిల్తో విగ్రహాన్ని తయారు చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ ఈ విగ్రహం చేసిన వారందరికీ. ఆ రోజు ఈనాడు సినిమా రాష్ట్ర రాజకీయాలు మార్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిందనే దానికి ఎవ్వరం కూడా తీసివేయలేనిది. తప్పకుండా ఆ సినిమా కృష్ణ గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈ విజయవాడ నగరానికి మళ్ళీ కృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఆ ఈనాడు సినిమాకి సరిపడే విగ్రహాన్ని స్థాపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కృష్ణ గారి అభిమానులకి, మహేష్ గారి అభిమానులకి అందరికీ మన విజయవాడ నగర తరపున జయకృష్ణ మరొక సూపర్ స్టార్గా రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గట్టిగా చప్పట్లతో మన రవీంద్ర సార్కి వెల్కమ్ చెప్పండి ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మన విజయవాడ మహానగరంలో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని మరి ఇప్పుడే ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి కృష్ణ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కారకులైన ఆది శేషగిరిరావు గారికి, అశ్విని దత్ గారికి, అలాగే ఇప్పుడు కృష్ణ గారి వారసులుగా మహేష్ బాబు గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ హీరో జయకృష్ణ గారిని ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే కృష్ణ అంటే మన మొట్టమొదట గుర్తొచ్చేది విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు. అల్లూరి సీతారామరాజు ఇప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించినటువంటి సినిమాల్ని నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అలాగే బోండా ఉమ్మ గారికి, గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం మరి రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా మహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు తెలుగు జాతి ముద్దు బిడ్డ సూపర్ స్టార్ ఆగరా తెలుగు ప్రజల ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున లెనిన్ సెంటర్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఆయన్ని తోటి నటులు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ అభిమానించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కృష్ణ గారికే ఆ పేరు దక్కింది. ఎందుకంటే అందరితో మంచిగా ఉండి అందరితో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడు స్వర్గీయ కృష్ణ గారు. ఆయన నటించినటువంటి సినిమాలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆణిముత్యం. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన పేరు సినిమా రంగం మరువలేనిది. సినిమా రంగానికే కాకుండా తెలుగు ప్రజలకు కూడా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఘట్టమనేని కృష్ణ గారు. ఇవాళ వాళ్ళ కుటుంబం ఇప్పుడే వాళ్ళ మనవడు జయకృష్ణ గారు మరి కుర్రాడు, చాలా చిన్నోడు, సినిమా రంగంలోకి వస్తూ ఉన్నాడు. వాళ్ళ తాతగారి ఆశీస్సులతో చక్కటి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు ఆయనకు ఉండాలని నిన్ను మనసుతో హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ, చూస్తానికి కూడా అందంగా ఉన్నాడు కుర్రాడు. చక్కటి కృష్ణ గారి రూపురేఖలు, అలాగే మహేష్ బాబు గారి రూపురేఖలు కూడా చక్కగా ఉన్నాయి. చక్కటి భవిష్యత్తు ఉండాలని దీవిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ విగ్రహానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారికి, స్పీకరు మన చిన్ని గారికి, అలాగే మంత్రి మన రవీంద్రకి, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇంకా మిగిలినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఇప్పుడు మన ఎక్స్ఎమ్మెల్సీ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ లీడర్ శ్రీ బుద్ధ వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం.
కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు, ఒక అల్లూరి సీతారామరాజు, మళ్ళీ ఆ 2 చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచికట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రేతులోగించారు. ఈ అన్నిటికంటే అశ్విని దత్ గారు తీసినటువంటి అగ్నిపర్వతం, కృష్ణ గారి పేరు చెబితేనే అగ్నిపర్వతం అనగానే ఒక రోమాలు నెక్కబడిచేలాగా ఉంటుంది ఆ సినిమా. 40 సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మనం అందరం అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం సినిమా ఉదయవాట చూస్తున్నాము. మరి ఆ రోజు ఈరోజు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు కృష్ణ గారు, బోసు గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఆశయం ఒకటే, జయకృష్ణని సూపర్ స్టార్ చేయాలి, జయకృష్ణని నా అంతటి వాడిని, మహేష్ బాబు అంతటి వాడిని చేయాలని ప్రతిసారి మాతో అనేవాడు. మరి ఆయన లేకపోవడం దురదృష్టం, పైలోకానున్న ఇది చూస్తుంటాడు. కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణ గారిని ఆస్వాదించడమే కాకుండా మనం పూర్తి సపోర్టు. కృష్ణ గారు 350 సినిమాలు చేశారు, కానీ కృష్ణ గారి పేరు ముందు జయకృష్ణ పెట్టుకున్నాడు కాబట్టి జయకృష్ణ 500 సినిమాలు చేయాలని, అలాగే మా సోదరుడు చిన్ని ఇందిరమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మేము ఇద్దరు వెళ్ళి కృష్ణ గారితో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు చిన్ని గారికి కృష్ణ గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలియదు. నేనే చెప్పా, సార్ నెక్స్ట్ విజయవాడ ఎంపీ తప్పకుండా గెలుస్తా ఉన్నాడు. ఒకే ఒక మాట అన్న, 15 రోజులకి కృష్ణ గారు లేరు. మరి కృష్ణ గారి ఆశీస్సులతో ఈయన కూడా పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుంది. అలాగే జయకృష్ణ గారు కూడా మరో సూపర్ స్టార్ అవుతాడని తెలియజేస్తూ, మరి ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ సుధాస్వామి, అలాగే జితేంద్ర, అలాగే తీరం బుజ్జి, వీళ్ళ ముగ్గురు బంగారి గారితో అంటే ఘట్టంనేని ఆశాశ్వర గారితో గత 2 సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలని అవన్నీ చేసి ఇంత మంచి విగ్రహాన్ని విజయవాడలో పెట్టినందుకు విజయవాడ ప్రజల తరపున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నౌ ఐ రిక్వెస్ట్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి, మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చెల్లి గారు, ఇతర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంతానికి శాసనసభ్యులైన బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఇంకా అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి మంచిది. నందమూరి తారక రామారావు గారిని ఆయన కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి. అదేవిధంగా అగ్నిపర్వతం లాంటి సినీ ఫీల్డ్లో ఒక అగ్నిని సృష్టించిన వ్యక్తి అశ్విని దత్ గారు. మరి అనేక మంది కొత్త నటుల్ని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. అవును, మహేష్ బాబు గారిని సోలో హీరోగా చేసిన వ్యక్తి అశ్విని దత్ గారు. అనేక మందిని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. సినీ ఫీల్డ్ బతికున్నంత కాలం ఆయన పేరు చరిత్రలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన మన విజయవాడ వాస్తవ్యులు అవటం, విజయవాడ అంటే అమితమైన ప్రేమతో ఉంటాం, అది మన అదృష్టంగా భావిస్తే అశ్విని దత్ గారికి మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు. మరి ఆదిశేషరావు గారు, మరి కృష్ణ గారి కంటే ఆదిశేషరావు గారితో అందరికీ పరిచయం. కృష్ణ గారి అభిమానులందరూ అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరితో అంటే ఆదిశేషరావు గారు. ఆ అన్నకి లక్ష్మణ్ లాంటి తమ్ముడుగా నిరంతరం అన్న శ్రేయస్సుని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, స్టూడియోని చూసుకుంటూ,
సినిమాల్ని అన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ ఉన్న వ్యక్తి పెద్దలు ఆశేషరావు గారు. మరి యువ కిరణం చిరంజీవి గారి కృష్ణ గారి మహేష్ బాబు గారి వారసులు కొత్తగా పరిచయం కాబోతున్నారు. కృష్ణ గారి అభిమానులు అంటే సినిమా అభిమానులు అందరూ కృష్ణ గారి అభిమానులు. ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని బాగా లైక్ చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. శోభన్ బాబు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. అంటే ఇందాక బోండా అమ్మ గారు చెప్పినట్టుగా ఒక మంచి మనిషి అంటే కృష్ణ గారి సినీ ఫీల్డ్లో నిర్మాతల శ్రేయస్సు అతి తక్కువ మంది యాక్టర్లో కృష్ణ గారు ఒకళ్ళని మనందరికి తెలుసు. ఒక నిర్మాతలే కాదు, సహనటులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా సొంత బిడ్డల్లాగా చూసిన వ్యక్తి కృష్ణ గారు. అందుకని ఆయనకి అందరూ అభిమానులే. ఆయన ఈ సెంటర్లో ఇక్కడే ఇందాక వెంకన్న గారు చెబుతున్నారు, ఈనాడు సినిమా ఇక్కడే చిత్రీకరణ ఆ యొక్క జనంతో ఊరేగి ఆయన విప్లవం సృష్టించే విధంగా తీసిన సీన్లు ఇక్కడవని, మరి అలాంటి పోజు నేను ఈ రోజున ఇక్కడ పెట్టడం విధంగా ఉంది. ఏదేమైనా కూడా అభిమానులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన కృష్ణ గారి అభిమానులు, ప్రత్యేకంగా ఆదిశేషరావు గారి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ, జై కృష్ణ గారు సక్సెస్ కావాలని, మరలా అందరినీ అలరించాలని, మరి అభిమానులకి కొత్త ఊపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సో ఇప్పుడు మన మధ్య మరొక లెజెండ్ నిల్చుని ఉన్నారండి. 50 అంటే 5 వసంతాలుగా 50 సంవత్సరాలుగా వారు అప్రతిహతంగా సినిమాలు చేస్తున్నారు. ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు. అగ్నిపర్వతం సినిమా ప్రొడ్యూసర్ ఈరోజు అంటే కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది సినిమా. ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు. ఆ చరిత్ర వారిదే. అండ్ మహేష్ బాబు గారిని కూడా వారే లాంచ్ చేశారు. రాజకుమారుని లాంచ్ చేశారు. ఈరోజు మన జయకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నారు. సో అశ్విని దాస్ని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నా. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 350 సినిమాలు చేశారు. ఇంకా చేస్తారేమోనని కూడా నేను తిరిగాను ఆఖరి రోజుల్లో. ఆ తర్వాత మహేష్ బాబు ఆయన ఎంత విజృంభించారో మీకు తెలుసు. ఇప్పుడు జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం నేను చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందుకని మీరు అందరూ కలిసి చూడాలి, చూసి ఆనందించి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే శ్రీ రాము గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. హాయమ్మా, బాగున్నారా? కంగ్రాచులేషన్స్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరితోనూ చాలా ఇంతమంది పెద్దలతో అనుకుని నేను కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా అదృష్టం. కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ని ఒక కల్ట్ లాగా తీసుకెళ్ళిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంది. అవును ఇదే మీ స్పెషాలిటీ ఇదే. ఏదైనా కానీ కృష్ణ గారి కంటే కూడా కృష్ణ గారి అభిమానులకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు. 50 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను గుడివాడలో కృష్ణ ఫ్యాన్స్ ఉండే స్ట్రాంత్. ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలో ఎక్కడో ఒకసారి పోస్టర్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన
మా స్ట్రాంగ్ పీపుల్ మీరు. కల్ట్ అంటే అది. అలాంటి క్రియేషను అందరికీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ బేస్ ఉండేవాళ్ళు, కానీ ఆ ఫ్యాన్స్ బేస్ కల్ట్ కింద తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాంటి మీ అభిమానులందరికీ చాలా అభినందనలు. నాకు చాలా 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 గొప్ప మెమరీస్ ఉన్నాయి మీ అందరితోనూ. అలాగే మీకు ఇంకోసారి చెప్తున్నాం, గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం రెడీ అయిపోతుంది. అతి త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ గుడివాడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషను. రాజేంద్ర, మీకు సంగతి తెలుసా? ఈయన గుడివాడ ఎమ్మెల్యే ఎవరు నోటిచ్చాడు తెలుసుగా? కొట్కా రాని. ఇతను కృష్ణ గారి అభిమాని. అందరూ గట్టిగా టపట్లు కొట్టండి. నాకు ఇక్కడి నుంచి తెలిసినాక నేను గుడివాడ వచ్చిన తర్వాత నుంచి కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాను. మీరు కృష్ణ గారి పేరు చెబితేనే, కృష్ణ గారి ఫ్యాన్ అంటేనే చాలు మీకు ఎంత ఆనందం వచ్చేస్తుందో, నాకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో కూడా నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. తప్పకుండా గుడివాడలో కూడా కలుసుకుందాం. గుడివాడలో అతి త్వరలోనే మీకు ఇంకొక నెలన్నర లోపే ఈ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారు అని అంటే సినిమాను ప్రేమించేవారు కదండి, తెలుగు వారందరికీ ఆకాశం అంత ప్రేమ గుండె నిండా. ఎందుకంటే వారు ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరం. సో వారి కుటుంబం కూడా అలాంటిదేనండి. కుటుంబం సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు వారు ఒక సినిమాటిక్ పవర్గా మనందరికీ మన గుండెల్లో నిలిచిపోయిన ఒక చరిత్రగా మిగిలారు. సో అలాంటి సోదరిని సొంతం చేసుకున్నారు. మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి పేరుగా వారిని, శ్రీ ఆదిశేషగిరిరావు గారు. సో గట్టిగా చప్పలతో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్తో కలిసి ఎన్నో చరిత్రలు సృష్టించారు వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్, మా చిన్ని గారు, అలానే స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారికి, బెలిగండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారికి, ఈ నగర మేయర్, లోకల్ కార్పొరేటర్ అందరికీ, ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు ముగ్గురు వ్యక్తులు, సుధాస్వామి, బుజ్జి, జితేంద్ర. వాళ్ళు ముగ్గురు 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఇక్కడ పర్మిషన్ తీసుకోవటం, ఈ విగ్రహం తయారు చేయించడం, ఇది కట్టించడం, అహోరాత్రాలు కష్టపడ్డారు. వారికి కృష్ణ గారికి అత్యంత ఆత్మీయులుగా ఉన్న బుడ్డా వెంకన్న గారు, లక్ష్మీ ఫిలిమ్స్ బోసు గారు సలహాతో అన్నీ వారై ముందుండి నడిపించారు. ఒక వారం రోజులుగా నేను చూస్తున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే కృష్ణ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం చిన్నప్పటి నుంచి. ఆయన తొలి చిత్రం తేనె మనసులు ఈ అలంకార థియేటర్లోనే రిలీజ్ అయింది. అలానే ఆయన ప్రతిష్టాత్మక చిత్రాలు ఊర్వశి థియేటర్లో కానీ, రాజీవరాజులో కానీ, అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అప్సరా థియేటర్లో కానీ, అలానే లక్ష్మీ టాకీస్, జై హింద్ టాకీస్, వినోద, ఇవన్నీ కూడా చాలా మరపురాని గుర్తులు చాలా ఉన్నాయి కృష్ణ గారికి. ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్ల సంస్థలన్నిటితోనూ, డిస్ట్రిబ్యూటర్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులతోనూ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతోనూ, నేషనల్తో ప్రింటర్స్తో కూడా ఇలా ప్రతి వ్యక్తి మనోరమ హోటల్లో దిగేవారు. ఇలాంటి స్థానం థియేటర్ల మధ్యలో ఉండేది. ఇది ఎన్నుకోవటం కార్పొరేటర్ గారి కృషి, వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాల
ఇంకా ఈ విగ్రహం స్థాపనగా డేటు ఫైనలైజ్ చేద్దాం అన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ జనవరి 11th కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఈనాడుతో సహా మన అగ్నిపర్వతంలోని జమదగ్ని వేషం ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోయిన పాత్ర. దాన్ని నిర్మాత అశ్విని దత్ గారిని సంప్రదించడం, వారిని యాక్సెప్ట్ చేయటం. అశ్విని దత్ గారు మా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనకి కృష్ణ గారితో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మహేష్ బాబు గారిని రాజకుమార్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజున జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీనివాస మంగాపురం అజయ్ భూపతి డైరెక్షన్లో తీస్తున్నారు. అందుకని అన్నీ కలిసి వస్తాయని కృష్ణ గారి ఆశీర్వాద బలంతో ఈ సినిమాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని దత్ గారు మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా జయకృష్ణ బాబు మీద ఉండాలని మూడవ తరం కృష్ణ గారు మహేష్ బాబు తర్వాత జయకృష్ణ గుండెల్లో నిలబెట్టుకోవాలి. అభిమానులందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ లుక్లోనే ఎలా ఉన్నారో మీరే చూశారు. కానీ మీరందరూ ప్రత్యేకంగా కిరణ్ గారు, కిరణ్ సార్, చందమామ కథలు బ్యానర్ అండి. కిరణ్ సార్, జమ్ని కిరణ్ సార్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే మాట్లాడదాం బాబు రా సపరేట్గా మాట్లాడదాం. తప్పకుండా అండి మీ రిక్వెస్ట్ చేరింది. సపరేట్గా మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా అందరూ చేస్తున్నారు, మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన మూడవ తరం హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత, మహేష్ బాబు గారి తర్వాత ఇప్పుడు జయకృష్ణ రాబోతున్నారు. సో ఆ బాధ్యతలు ప్రొడ్యూసర్గా కిరణ్ గారు అండ్ అశ్విని దత్ గారు తీసుకున్నారు. మరి డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. సో ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి మన ఆర్ఎక్స్ డైరెక్టర్ మన మంగళవారం సినిమా తీశారు. ఈ రోజు మన జయకృష్ణ లాంచ్ చేయబోతున్నారు. అజయ్ భూపతి సార్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేద్దాం. మీ అందరి చప్పట్లు వారికి. హలో హలో హాయ్. హలో అండి. హలో. అదే అందరికీ నాకు ఇందాక చెప్తున్నారు, అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కృష్ణ గారికి మటుకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారని. యూనో ఆయన్ని నేను ఒకసారే కలిశాను. ఆయన్ని యాక్చువల్లీ కృష్ణ గారి గురించి ఎంత విన్నానంటే అసలు విన్నప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలామంది కృష్ణ గారిని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు, మొత్తం అందరికీ పెద్దలందరికీ. అండ్ మహేష్ గారు నిన్న ట్వీట్ చేశారు, మాది ఆయనకి తెలియకుండా ఏది జరగదు, మేము ఎక్కడ షూటింగ్ చేస్తున్నాం, ఏంటి ఆర్టిస్టులు ఎవరు, ఎప్పుడు, ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడెప్పుడు రావాలో అప్పుడు బయటకు వస్తారు మా సినిమాకి. యా. వన్ మోర్ థింగ్, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, మీకు తెలుసు ఆయన గురించి, లెజెండరీ ప్రొడ్యూసర్. అండ్ కిరణ్ గారు, వీళ్ళందరూ నాకు ఈ ఛాన్స్ ఇవ్వడమే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. హాస్టీగా సినిమా తీస్తున్నా. డెఫినెట్లీ చెప్తున్నాను, జయకృష్ణకి నెక్స్ట్ సూపర్ స్టార్ అయ్యే అది ఖచ్చితంగా ఉంది. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. సో మెనీ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, చాలా ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ ఒక్కొక్కరు రివీల్ చేస్తున్నాం.
శ్రీనివాస్ మంగాపురం మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. అండ్ అతి త్వరలోనే సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. అండ్ చాలా బాగుంటాయి సాంగ్స్ అవన్నీ. ఇక్కడ నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహేష్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, రాజమౌళి గారు షూటింగ్. నిన్న ట్వీట్ చేశారు, మహేష్ బాబు గారు రిలీజ్ చేస్తేనే రిలీజ్ అయింది ఫస్ట్ లుక్ జేక్స్ది. అలాగే 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 కొంచెం టెన్షన్గా ఉంది, ఆగండి. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ కృష్ణ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన 3వ తరం హీరో, ఫ్యూచర్ సూపర్ స్టార్ జయకృష్ణని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు మాట్లాడాలంటే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు అంతగా అరుస్తుంటే టెన్షన్ పడతారు ఎవరైనా. అందరికీ నమస్కారం అండి. అందరు కెమెరాలకి అడ్డంగా ఉన్నాయి జెండాలు, తమ్ము కెమెరాలకు అడ్డంగా ఉన్నాయి. అటువైపు పెట్టుకోరా ప్లీజ్. అండ్ ఆ మొబైల్ కూడా కొంచెం కిందికి దించాలండి. తమ్ముడు అందరికీ నమస్కారం అండి. ఘట్టమైన అభిమానులందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, కృష్ణ గారిని సెలబ్రేట్ చేసుకుంటూ కలవటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి ఈరోజు. నేను ఏం చేసినా ఎప్పుడు ఆయన నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నట్టు నేను అనుకుంటాను. ఈరోజు అయితే నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకుంది. నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి. ఆయనతో నేను గడిపిన సమయం, ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి. నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. You are my inspiration. Yeah.
జై బాబు. అండ్ ఎగ్జాక్ట్గా ఈరోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. ద గ్రేట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా ఇంకా కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. లైక్ అంటే అన్నీ అతనే చూసుకున్నారు ఇక్కడ. సో మీరు ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఏం చేయలేదు, బట్ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళు. అండ్ నేను ఈ ఒక్కసారే కాదు, మళ్ళీ చాలాసార్లు వచ్చి మీ అందరిని కలుస్తూ ఉంటాను. థ్యాంక్స్. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి కథ. అది యాక్షన్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి గారు డైరెక్టర్. చాలా బాగా రాశారు. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు, మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి. నేను ఐ విల్ గివ్ మై 100%. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అండి. ఆగండి నాన్న, అరే ఆగండి. ఒక్కటి, ఇందాక జయకృష్ణ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మా తాతగారు గర్వించే వ్యక్తిగా నేను నిలబడాలి, అలా ఎదగాలి అన్నదే నా లైఫ్ అంబిషన్ అని చెప్పారు. ఈరోజు కృష్ణ గారి విగ్రహాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తికి మరి కృష్ణ గారి సోదరులైనటువంటి ఆశేషగిరిరావు గారు ఆయన పూలమాలతో సత్కరిస్తారు. తర్వాత పైన ఉన్నటువంటి పెద్దలు జయకృష్ణ గారు, అలాగే ఆశేషగిరిరావు గారు, అలాగే ఉదయభాను గారు కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టే. ఆమెవి యాకరే కాదు, ఆమె కూడా చీఫ్ గెస్టే. అందరూ కలిపి సుధాస్వామి రచించినటువంటి కృష్ణ గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేస్తారు. సో కృష్ణ గారి గురించి మనం కథలుగా విన్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్పతనం చెప్తూనే ఉన్నారు. కానీ మొత్తం వారి జీవిత చరిత్ర అంతా ఒక పాఠ్యాంశంలో, ఒక పుస్తకం, ఒక చరిత్ర అంతా మీ చేతుల్లోకి రాబోతుంది. దాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం అండి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఎన్నో ఉన్నాయి, అందులో వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని వెళ్ళాలి, ఎలా చరిత్రలో నిలిచిపోవాలి, కృష్ణ గారి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. సో వారి లైఫ్లో జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆ పుస్తకం రాయడం జరిగింది. సో సూపర్ స్టార్ కృష్ణ ఇస్ ద బుక్ నేమ్. సో ప్రతి ఒక్కరూ చదివి ఇన్స్పైర్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. అభిమానుల ఆరాధ్య దైవం మా సూపర్ స్టార్ కృష్ణ గారు మా జీవితం
క్రితం ఈ పుస్తకాన్ని కృష్ణ గారికి సంబంధించి మొత్తం చరిత్ర అంతా ఉంది. ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి అభిమానులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తానికి నిర్ణయించాము. వెలకట్టలేని విలువైన బుక్ ఇది. అలాగే ఈ విగ్రహానికి మేము చాలా తలంపుగా 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టడానికి మాకు ఎంతో సహకరించినటువంటి మా ఘట్టమనేని ఆశీర్రావు గారు కృషి వల్లే మేము ఈరోజు ఈ సెంటర్లో ఈ నిర్మాణం చేయగలిగాను. ఆయన దీని వెనకుండి 2 సంవత్సరాల పైనుండి ఎంతో సమయాన్ని కేటాయించి మాకు ఎవరెవరిని కలవాలి, ఎలా చేయాలని చెప్పి మాకు అన్నీ చెప్పి ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం కోసం చాలా టెన్షన్ పడ్డాను నేను. కానీ ఆయన మౌనంగా ఉండి ఒక్కసారి విజృంభించారు. ఇది ఒక సంచలనం. కృష్ణ గారికి ఇద్దరంటేనే ఇష్టం, ప్రేమ. ఇది మీ అందరికి తెలియని విషయం. ఒకరు ఘట్టమనేని హనుమంతరావు గారు, ఆదిశేషగిరావు గారు. వీరిద్దరి మీద ఆయన ప్రేమ చూపించారు. మిగతా వారందరి మీద ప్రేమ మామూలుగా ఉన్నా వాళ్ళిద్దరిని చూడకుండా ఆయన ఏ రోజు గడపలేదు నాకు తెలిసినంత వరకు. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఆదిశేషగిరావుని కలిసి కానీ మాట్లాడి కానీ ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈ విజయవాడలో రాజకుమారుడు సినిమా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు అది 100 రోజులు ఫుల్ అవ్వాలని మేమంతా అనుకొని ప్రార్థనలు చేసాం. సినిమా 4 గంటలతో 100 రోజులు ఫుల్ అయింది. ఈ సినిమా 100 రోజులు ఫుల్ అవ్వడానికి అభిమానులు ఎంతో కృషి చేసాం. అలాగే ఇది వరల్డ్ రికార్డ్ చేశారు మా అశ్విని దత్ గారు. దాని వెనక్కి కూడా మా ఆదిశేషగిరావు గారు కృషి ఉంది. అభిమానులు అందరం అలాగే మా జై కృష్ణ బాబుని కూడా మా భుజాల మీద వేసుకుంటాం. సీనియర్ అభిమానులు అందరం ఆయన్ని మళ్ళీ అదే సంచలనమైన రికార్డులతో మాకు ఆయన ఫేస్ చూస్తే కనపడింది. కృష్ణ గారు తేనె మనసులు 116 ఇలాగా చిత్రాలు ఎలాగైతే ఉన్నారో ఆ ఫేస్ లుక్ కానీ సైడ్ యాంగిల్ ఎటు చూసినా కూడా మాకు కృష్ణ గారు కనిపిస్తున్నారు ఆయనలో. అందుకని జై కృష్ణ బాబుని చూడగానే మాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. మళ్ళీ కృష్ణ గారు ఏంటో పోలేనని చెప్పి అనిపించింది. మీరు ఆగండి, మాట్లాడుతున్నాను. కృష్ణ గారి కోసం ఇదంతా చేశాము. మీరందరూ బాబుని మనందరం అభిమానించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమ పర్యవేక్షణ అంతా మన గడ్డం బోస్ గారు, మన లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ గారు చేశారండి. సో వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో డెబ్యూ ఆఫ్ ద ఇయర్ 2026 నన్ అదర్ దాన్ మన జయకృష్ణ గారు. వారికి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వారి సినిమా 100 రోజులు కాదు, అంతకు మించి ఆడాలి. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలి. ప్రతిభకు ప్రతిభ అండ్ తాతగారి మనసు రెండు కలగలిపితే మన జయకృష్ణ అండి. సో వారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.